మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవిందకి జై. హరే కృష్ణ. మన హరే భక్తుల కృష్ణ అందరికీ ప్రణామాలండి. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ఇస్కాన్ మంగళూరు వారిచే ఈ అద్భుతమైన మాతాజీ హరే కృష్ణ. మీరందరూ 18 రోజుల అధ్యయనం చేసి ఈ లెవెల్కి వచ్చేసారు కదా. భక్తి రసామృతం తెలుసుకుంటున్నారు. శ్రీ రూప గోస్వామి వారు మనకు అందించిన ఈ అద్భుతమైన గ్రంథానికి భక్తి రసామృతం పేరుతో ప్రపోజల్ వారు మనకు అందించి ఉన్నారు. దీంట్లో భక్తి చేయడానికి, భక్తియుత సేవ చేయడానికి కావలసిన నియమ నిబంధనల్ని దీంట్లో పొందుపరిచి మనకు అందించడం జరిగింది అనమాట రూప గోస్వామి వారు. మనం మొట్టమొదటి చాప్టర్ లో చూసాం కదా, శుద్ధ భక్తియుత సేవ సామాన్య లక్షణాలు చూసాము. అలాగే రెండవ దాంట్లో మనకి సాధనా భక్తిలో వైది భక్తి, రాగానుగ భక్తి, మామూలు భక్తియుత సేవల 3 రకాలు ఉన్నాయని చెప్పారు కదా. ముఖ్యమైనటివి సాధనా భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి అని 3 భక్తి దశలు. సాధనా భక్తి 2 లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే భావభక్తి 4 లక్షణాలు, 6 లక్షణాలు ప్రేమ భక్తి అని. మనము ఆ సాధనా భక్తిలో మార్గంగా వైది భక్తి అంటే భగవంతునికి ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యములో ఒక భక్తుడు సేవ చేస్తూ, అంటే ఆయన యొక్క భక్తియుత సేవ, పూజలు చేస్తూ, మంగళాచరణం చేస్తూ, అలంకరిస్తూ, అలాగా
పాల్గొనడమే వైదిక నియమాలను అనుసరిస్తూ విధి నియమాలని చేసేది వైదిక భక్తి అని చెప్పుకున్నాం కదా. అలాగే మెల్లిమెల్లిగా ఆయన చేస్తూ ఉండగా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆయన పట్ల అనురాగాన్ని పెంపొందించుకోవడమే రాగానుగా భక్తి. ఇప్పుడు వైదిక భక్తి సాధకుని యోగ్యతలు చూసాం, నిన్న కొంత చూసాము. మిగిలిన చాప్టర్ అంతా మనము ఇప్పుడు చూడబోతాం అనమాట. అంటే దీంట్లో మనకి 3 రకాలైన భక్తుల గురించి చెప్పారు. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉన్నతాధికారి అని చెప్పడం జరిగింది అనమాట. ఈ ఉత్తమాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అందరికంటే ఎంత ఉత్తముడు ఎలా ఉంటాడంటే శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఉంటాడనమాట. అతనికి ఎవరైనా భగవంతుణ్ణి విమర్శించడము లేక శాస్త్రాలని కించపరిచి మాట్లాడడము చేస్తే అదే శాస్త్రాల ద్వారా ఎదుర్కొనే నేర్పు ఉంటుందన్నమాట. విచక్షణ అతనిలో ఉంటుంది. భక్తియుత సేవా విధానాలు అన్ని ఆచరిస్తూ ఉంటారనమాట. జీవిత లక్ష్యం కేవలం శ్రీకృష్ణ భగవానుని సేవించడమే, నేను భగవాని సేవకుడిని, దాసుని అని తెలుసుకొని ఉంటాడనమాట. లక్ష్యం అది ఆధ్యాత్మికాచార్యుని అతని శిక్షణలో తను కూడా ఒక ఆధ్యాత్మికాచార్యుడిగా ఎదిగేదానికి కృషి చేస్తాడనమాట. ఇతన్ని మనకి ఉత్తమాధికారి అని చెప్పి అంగీకరిస్తాం కదా. అలాగే మధ్యమాధికారి ఏం చెప్తాం మనము, ఈ శాస్త్ర బలం తక్కువగా ఉంటుంది కానీ దృఢమైన విశ్వాసం ఉంటుంది. భగవంతుని ఆరాధించే విధానాల్లో ఆ విశ్వాసం బట్టి అతన్ని మెల్లిమెల్లిగా ఉత్తమాధికారిని చేయగలదన్నమాట చక్కగా. ఎందుకంటే ఎవరైనా వాదించినా చేసినా శాస్త్రజ్ఞానం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళతో గెలవలేకపోవచ్చు. కానీ భగవంతుని మీద సంపూర్ణ దృఢ విశ్వాసంతో ఉంటాడు. కనిష్టాధికారి కొంచెం బలహీనంగా ఉంటాడు, అంటే ఆలోచనలో బలహీనత అనమాట. విశ్వాసం అంత దృఢంగా ఉండదు, శాస్త్రజ్ఞానము ఉండదు అనమాట. ఇతన్ని ఎవరైనా కానీ చెల్లింప చేయొచ్చు, తన విశ్వాసం ఉండదు కాబట్టి. అందుకని కనిష్టాధికారి లక్ష్య విషయంలో లేకున్నా, ఎందుకని వీళ్ళని భగవంతుడు ఈ కనిష్టాధికారులు ఉన్నాయి. అంటే మనకి ఈ అధ్యాయం ఉంది కదా, 7వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పారు కదా, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసులత్తాతి జ్ఞానేచ భరతర్షభ. నిన్న చెప్పడం జరిగింది కదా. 4 రకాలైన లాగైన అంటే కనిష్టాధికారులు భక్తిలో ప్రవేశించేవాళ్ళు, అప్పటికే ప్రవేశించిన వాళ్ళని ఉదాహరణలతో నిన్న చెప్పుకున్నాం మనము. ఎలాగంటే గజేంద్రుడు, ధ్రువుడు కనిష్టాధికారిలోనే వస్తాడు. మొట్టమొదట రాజ్యం కావాలనే ఉద్దేశంతో భగవానుడైన విష్ణు భగవానుడికి చాలా చిన్న బాలుడైనా కూడా చాలా తపస్సు ఆచరించి ఆయన్ని పొందాక నాకు రాజ్యం వద్దంటాడు. కానీ భగవంతుడు ఇస్తాడు, ఉన్నతమైన ధ్రువలోకం కూడా ఇస్తాడనమాట. గజేంద్రుడు అంతే. అందుకే ఆర్తిగా పిలిచాడు ఆపదలు ఆ నిమిషానికి. తర్వాత పరిపూర్ణుడయ్యాడు. అంటే కనిష్టాధికారి నుంచి ఉత్తమాధికారిగా వాళ్ళు తయారయ్యారనమాట. వీళ్ళు సనక, సనంద, సనాతన, సనత్ కుమారులని వీళ్ళు సనక, సనందన, సనాతన, సనత్ కుమారాదులు వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులు అనమాట. మొట్టమొదట వాళ్ళు నిరాకారవాదులు ఉన్న భగవంతుని పాద సేవనంలో ఆయనకి అర్పించిన తులసి గంధాలు, అవి ఆ వాసన, ఆ యొక్క గంధాన్ని వాళ్ళు స్వీకరించడం ద్వారా వాసనకే వాళ్ళు ఏమైతుందంటే ఆగ్రహించడం వల్ల భక్తిలోకి సాకార ఆయనని పట్ల ఆకర్షితులై ఉత్తమ భక్తులు అనమాట వీళ్ళు జ్ఞానులు. అలాగే నైమిషారణ్యంలో అనేక మంది ఋషులు ఉంటారు. వాళ్ళు భాగవతాన్ని వినాలనే కుతూహలంతో ఉంటారు. అంటే ఇంకా లీలలు వినాలి అని భాగవతాన్ని అంతా సూత గోస్వామి అనే ముని ద్వారా వింటారనమాట. ఇది వాళ్ళంతా జిజ్ఞాసులు అనమాట. ఇట్లా వీళ్ళంతా కూడా ఒక శుద్ధ భక్తుని సాంగత్యం వలన ఇలాగా సాక్షాత్తు భగవంతుడే అనుగ్రహించినందుకు ధ్రువుడు, గజేంద్రుడు ఉత్తమ స్థితికి వెళ్ళిపోయారు. ఇల్లు అంతే, సనక, సనంద, సనత్ కుమారాదులు కూడా భగవంతుడు వస్తాడు అనమాట. అలాగే ఈ జిజ్ఞాసులైన వీళ్ళు కూడా ఇలాగ సూత గోస్వామి సాంగత్యం వల్ల శుద్ధ భక్తులు అయ్యారంటే ఆ కనిష్టాధికారి దగ్గరే ఆగిపోకుండా మన స్థితిని ఉన్నతం చేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సింది సత్సంగం, అంటే శుద్ధ భక్తుల సాంగత్యం కావాలి. ఈ రకాలమైన 4 భక్తులు పుణ్యాత్ములే భగవంతుడు చెప్తాడు కదా. వీళ్ళు
వీళ్ళని కార్యాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. తనకు జ్ఞాని చాలా ఇష్టం అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది అనమాట. జ్ఞాని, అలాంటి జ్ఞాని అసలుకి ఏ సుఖాలు కోరుకోడు. నాకు ఇది కావాలి అది కావాలని భౌతిక లాభాలు అతనికి కావాల్సింది కేవలం భక్తియుత సేవ అనమాట. అది అందుకే భగవంతుడు చెప్తారు, అట్లాంటి జ్ఞానులు నాకు ప్రియతముడు, నేను ఆయనకు ప్రియతముడిని అని. ఈ జ్ఞానులు ఎన్నో జన్మల తర్వాత ఎన్నో భగవంతున్నే సర్వకారణ కారణుడిగా గుర్తించి శరణు వేడతారు. బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ అంటారు భగవంతుడు అనమాట. అంటే సర్వం వాసుదేవమయం, అంత కృష్ణమయమని తెలుసుకుని ఉండి అతన్ని సర్వకారణాలకు కారణమే, ఆయనే మూలము అని చెప్పి తెలుసుకున్నాక అతనిపై ఉత్తమాధికారైన భక్తిని పొందుతాడు. అట్లాంటి జ్ఞానే భగవంతునికి ప్రియతముడు. మిగతా భక్తులు కూడా ఉదాత్తులే, ఆర్తులైనా కావచ్చు అర్థార్థులైనా కావచ్చు. ఆర్తిగా పిలిచిన వాడు, అర్థార్థి అంటే ఒక ధనము ఒక రాజ్యం కోసం అనమాట. అదే అనమాట. అందుకే ఉదాత్తులు విశాల హృదయులను కూడా అంగీకరింపాలి. ఇంతవరకు చెప్పుకున్నాం కదా నిన్న. ఇంకా కొంచెం ముందుకెళ్ళామా? లేదు, ఇక్కడ నుంచి. హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీలు ఎవరైనా చదువుతారా? శ్రీనివాస్ సేవికా మాతాజీ ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జ్ఞానస్థితి ప్రాప్తించని జ్ఞానస్థితి ప్రాప్తింపనిచ్చో ఏ భక్తుడును దేవాది దేవుని ఆరాధనకు కట్టుబడి ఉండజాలడు. తక్కువ మేధాశక్తి గల వారును లేక మేధాశక్తి మాయచే ఆవరింపబడిన వారును ప్రకృతి గుణముల ప్రభావం చేత వివిధ ఉపదేవతలను ఆరాధింతురు. వారు తాము కేవలం ఈ శరీరమే కాదనియు తాము ఆత్మననియు పూర్తిగా గ్రహించిన వాడే జ్ఞాని. తాను ఆత్మననియు శ్రీకృష్ణుడు పరమాత్మ అనియు గుర్తించిన వాడు కనుక తన శరీరంతో గాక శ్రీకృష్ణునితోనే తనకు సాన్నిహిత్యమైన సంబంధం కలదని అతనికి బోధపడును. ఆర్తుడును అర్థార్థియు భౌతిక జీవిత దృష్టి గలవారు ఆర్తియు ధనావశ్యకతయు రెండును ఈ శరీరమునకు సంబంధించినవే కదా. జిజ్ఞాసువైన వాడు ఆర్తుని కంటే అర్థార్థి కంటే పైమెట్టు మీది వాడు అయినను అతడు కూడా భౌతిక స్థితికి చెందిన వాడే. శ్రీకృష్ణుని అన్వేషించు జ్ఞాని ఒక్కడే తాను ఆత్మను అనియు శ్రీకృష్ణుడు పరమాత్మ లేదా పరబ్రహ్మ అనియు స్పష్టంగా గ్రహించిన వాడు. పరిమితమును పరతంత్రమైనది అగు జీవాత్మ నిరంతరము అపరిమేయ తత్వం అగు పరమాత్ముడైన శ్రీకృష్ణునితో అనుబంధం కలిగి ఉండవలననియు అతనికి తెలియను. ఇది జ్ఞానికి శ్రీకృష్ణునితో గల సంబంధము. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. జ్ఞాని స్థితికి వచ్చిన భక్తులు, ఈ చాప్టరే మనకి శుద్ధ భక్తుని యోగ్యతలు అన్నాం కదా. ఒక జ్ఞాని స్థితికి ఎదిగే వరకు భగవంతుడే చెప్పాడు. ఎలా మూడు అధికారుల భక్తులు చూసాం. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. అందులో కనిష్టాధికారులలో జ్ఞాని నాకు ఇష్టము, నా జ్ఞాని ఉత్తమంగా ఎలా ఎదుగుతాడు అని కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. అందరూ ఉదాత్తులే. ఆ జ్ఞాని స్థితి ప్రాప్తింపనిచే ఏ భక్తుడు కూడా దేవాది దేవుని ఆరాధనకి జ్ఞానం వస్తే కదా సర్వకారణాలకు కారణము. ఈ సృష్టి స్థితి లయలకు భగవంతుడే మూలకారకుడు అని, ఆయనే సర్వజ్ఞుడు సర్వస్వతంత్రుడు అని తెలుసుకోగలగాలన్నమాట. ఆ జ్ఞానం లేని ఎలా తెలుసుకుంటారు? ఆరాధనానికి కట్టుబడి ఉండజాలి. తక్కువ మేధాశక్తి గల వాళ్ళు లేదా మేధాశక్తి మాయచే ఆవరింపబడిన వారు ప్రకృతి గుణముల ప్రభావంచే వివిధ దేవతల్ని ఉపాసిస్తారు. అంటే కొంచెం భగవంతుణ్ణి తెలుసుకోలేని జ్ఞానం, అంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళ తెలివి ఉంటుంది, మాయ కప్పబడి ఉంటుంది అనమాట. దాంతో ఈ ప్రకృతి గుణాలకు లోనే ఉంటారు కదా, సత్వ రజో తమో గుణాలకి. అందులో సత్వగుణం అంటే ఓకే తెలుసుకోగలుగుతాం, మేధాశక్తి ఉంటుంది. ఒక్కోసారి మాయ కమ్మేస్తూ ఉంటుంది అనమాట. గుణ ప్రభావం వచ్చి ఉపదేవతలు ఇంకా ఉంటారు కదా, ఉపదేవతలంతా అలా ఆరాధిస్తూ ఉంటారు అనమాట. తర్వాత తెలుసుకుంటారు దేవాది దేవుడు ఎవరు అని అనమాట. అంటే జ్ఞాని అంటే ఏమి? శరీరం కాదని ఆత్మనని పూర్తిగా గ్రహించిన వాడే జ్ఞాని.
ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం కాదు. ఇది దేహం. ఈ జన్మకి ఇక్కడ మనం తొడుక్కున్న వస్త్రం కొన్ని కార్యాలు నిర్వర్తించేకి భౌతిక జగత్తులో అన్నమాట. మనము ఆత్మలం ఎవరము? మా భగవంతుని అంశలం. అది తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడంతో పాటు మనం జీవాత్మలైతే భగవంతుడు పరమాత్మ, అది తెలుసుకోగలగాలన్నమాట. భగవంతునితో ఆయన నుంచి వచ్చాం కాబట్టి ఆయనతోనే మనకు సన్నిహిత సంబంధం. మనం వెళ్ళిపోవాలనుకున్నది మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి అనమాట. ఈ ఆర్తుడు అర్థార్థి ఈ వీళ్ళకి ఏముంటుంది? భౌతిక జీవిత సృష్టి. ఇంకా ఈ భౌతిక జగత్తులో వాళ్ళ కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఒక రాజ్యం కావాలను, ఒకటి ఏదన్నా కావాలను కోరాలనుకోండి, అది భౌతిక ఆశే కదా అన్నమాట. ఈ ఆర్తి, ధనావశ్యకత, ఈ రెండు కూడా శరీరానికి సంబంధించినవే. ఇప్పుడు ఒక శరీరానికి గాయం ఇప్పుడు అవుతోంది, గజేంద్రుడికి భగవంతుణ్ణి ప్రార్థించాడు, అది భౌతికమే కదా. అలాగే ధనావశ్యకత, రాజ్యం కావాలని అడిగారు కదా ధ్రువుడు, అది ఇవి శరీరానికి సంబంధించినవే. జిజ్ఞాసమైన వాడు అంటే ఈ నలుగురిలో ఒక్కొక్కళ్ళు ఒకరికంటే ఒకళ్ళు పై మెట్టు మీద ఎలా ఉంటారని చెప్తున్నారు అనమాట. జిజ్ఞాసు ఈ నైమిషారణ్యంలో ఋషులు ఉన్నారు కదా, అట్లాగనమాట. ఆర్తుని కంటే అర్థార్థి కంటే పై మెట్టు వాడు అనమాట, ఉన్నతంగా ఉంటాడు. అయినా కూడా భౌతిక స్థితి తెలుసుకోవడం అనేది. శ్రీకృష్ణుని అన్వేషించు జ్ఞాని ఒక్కడే, నేను ఆత్మను కాను, బ్రహ్మము నేను, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మను అని చెప్పి తెలుసుకుంటాడు అనమాట. శ్రీకృష్ణుడు పరమాత్మ లేదా పరంబ్రహ్మ, ఆయనే పరబ్రహ్మ. మనకి స్తుతిస్తాడు కదా అర్జున్ అంతా వినిన తర్వాత 10వ అధ్యాయంలో భగవంతుడు తెలుసుకున్నాక, పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమి. నువ్వే పరం బ్రహ్మవి, పరంధాముడివి, పవిత్రుడివి, పరమం భవాన్, నువ్వే పరమ పురుషుడివి అని చెప్పేసి, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవుడు నీవే అని చెప్పి, అజుడివి అంటే పుట్టుకలేని వాడు, విభుడివి అని అది అట్లా స్తుతిస్తాడు కదా. ఆయనే పరంబ్రహ్మ అనమాట. ఆ గ్రహించిన వాడే ఈ పరిమితము పరతంత్రమైనదగు జీవాత్మ నిరంతరము ఇది మనకి పరిమితం అంటే ఇది తక్కువైంది. ఈ జీవనం తత్వమగు అపరిమేయ తత్వమగు పరమాత్ముడైనా మనకు పరిమితం లేదు, ఆయనకు అపరిమేయుడు అంటే ఆయనకి కొలబద్ద లేదనమాట. ఆయన యొక్క పరతత్వానికి కానీ ఆయన యొక్క లీలలకు కానీ ఏది లేక అంతులేని ఇదనమాట, అచింత్యం. మనము కొలబద్ద లేదు భగవంతుడికి, ఆయన యొక్క లీలలకి, ఆయన తత్వానికి అనమాట. ఆ పరమాత్మునికి శ్రీకృష్ణునితో అనుబంధం కలిగి ఉండవలేనని జ్ఞాని తెలుసుకుంటాడు. తనకి భగవంతుడికి ఉన్న తేడా తెలుసుకుంటాడు అనమాట. తను ఎంతసేపటికి జీవునికి అపరిమితము పరమాత్ముడైన భగవంతుని అనమాట తెలుసుకొని ఉంటాడు. పరిమితము పరతత్వమైన జీవాత్మ, మన పరిమితం, మన జీవనం కానీ మనం కానీ అనమాట. ఈ శ్రీకృష్ణునితో అనుబంధం కలిగి ఉండాలని జ్ఞానికి తెలిసి ఉంటుంది. ఇదే జ్ఞానికి శ్రీకృష్ణుని గల సంబంధం. మనం ఎవరు, భగవంతుడు ఎవరు? మన జీవాత్మ, భగవంతుడు పరమాత్మ. ఆయనది అపరిమేయ తత్వం, మనది కొద్దిగా మితమైన ఇది అనమాట. మనము కేవలం ఇక్కడే ఆత్మని, బ్రహ్మం అని తెలుసుకుంటాం అంతే, అన్వేషిస్తున్నాం ఇంకా భగవంతుని అనమాట. ఆయనే పరబ్రహ్మ, పరమాత్మ. అయినా ఈ జీవాత్మ నిరంతరము అనుబంధం కలిగి ఉండాలి. మన భగవంతుని నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ సర్వం అంటే సృష్టిలో ఉండే 84 లక్షల జీవజాతులు మనకి కనపడేట అన్నింటిలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకోగలగడమే జ్ఞానం అన్నమాట. ఈ దేహాత్మ భ్రాంతి నుండి విడిపడిన వ్యక్తియే శుద్ధ భక్తియుత సేవకు అర్హుడని మనము నిర్ణయింపవచ్చు. ఆ దేహాత్మ భ్రాంతి, దీనికి కావలసిన ఇంద్రియ భోగాలు, సుఖాలు ఇవన్నీ ముక్త సంఘ సమాచారం విడివడి ఉండాలన్నమాట. విడివడి ఉండాలి. భగవంతుడి మనము ఆత్మలవని తెలుసుకో ఉండాలన్నమాట. అలాగే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది భౌతికమైన ఆరాటాల నుండి విడివడి సర్వజీవులను సమదృష్టితో చూడగలవాడు భక్తియుత సేవా మార్గాన్ని ప్రవేశించడానికి అర్హుడు అని భగవద్గీతలో 18:54 కూడా ధృవపరచుతున్నది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం
అదే అన్ని ఆరాటాల నుంచి బ్రహ్మ సాక్షాత్కారము పొంది ఉండాలి. బ్రహ్మ సాక్షాత్కారం అంటే మనము ఆ స్థితికి వచ్చేసింటాం. భగవంతుణ్ణి చూడగలిగేంత ఆధ్యాత్మిక స్థితిలో బ్రహ్మ నిర్వాణం వచ్చేతేనే మనకు 2వ అధ్యాయంలో 72వ శ్లోకంలో ఈ భౌతిక జగత్తులోనే ఎవరైతే భక్తియుత సేవలో ప్రవేశిస్తారో ఆయన్ని పొందేదానికి అక్కడికి వెళ్ళకపోయినా ఈ మానవ జన్మను సార్థకం చేసుకునే దానికి మనము భౌతిక జగత్తులోనే భక్తియుత సేవ ద్వారా కృష్ణ చైతన్యం ద్వారా మనము ఆయన్ని ముఖాముఖి చూసేంత ఆధ్యాత్మిక స్థితికి ఎదగడమే బ్రహ్మ నిర్వాణం అన్నమాట. అది ఇక్కడ మనకి ఈ 1854 కూడా బ్రహ్మభూత ప్రసన్నాత్మ అదే చెప్తూ ఉన్నారు అనమాట. అంటే భౌతికమైన ఆరాటాల నుంచి విడివడి సర్వజీవుల్ని సమదృష్టితో చూడాలి. సర్వేషు భూతేషు అన్ని మద్భక్తిం లభతే పరాం. భగవంతుడే చెప్తున్నారు, నా శోచతి నా కాంక్షతి. అతనికి ఏముంటుంది? దివ్య స్థితిలో అంటే ఈ బ్రహ్మభూత స్థితికి వచ్చి ప్రతిష్ఠితైన వాడు ఈ పరబ్రహ్మానుభవాన్ని పొంది ఆనందపూర్ణుడైపోయి దేని కొరకు శోకించడు, ఇది కావాలి అది కావాలని, దేనిని వాంఛించడు, కోరిక లేదనమాట. పోయిందే తనకనేది శోకించడు, ఇది కావాలని వాంఛించడు. అన్ని జీవుల పట్ల సమత్వ భావనతో ఉంటాడనమాట. ఉన్నప్పుడు అతనికి భక్తియుత సేవ మార్గాన ప్రవేశించడానికి అర్హత భగవంతుడు స్వయంగా చెప్పాడు. మద్భక్తిం లభతే పరాం. ఇది మధ్య అంటే అటువంటి స్థితిలో ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితికి వచ్చాడో నా యొక్క శుద్ధ భక్తియుత సేవను పొందుతున్నాడు అని ఈ శ్లోకం భగవద్గీతలో భగవంతుడే స్వయంగా చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు సుఖాలు అంటుంటాం కదా, భౌతిక సుఖాలు. ఆ సుఖాలు అనేటివి ప్రపదల వారు ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నారు. ఇక్కడ భౌతిక సుఖము, ఆధ్యాత్మిక సుఖము, భక్తియుక్త సేవ వలన కలుగు సుఖం. ఒక వ్యక్తి ఐహిక బంధములో చిక్కుకొని ఉన్నంత కాలం భక్తియుక్త సేవ గాని దాని వలన కలుగు ఆనందం కానీ అతనికి లభ్యము కావు. అంటే ఈ భౌతిక జగత్తులో మనకి ఉన్నంతసేపు ఈ బంధాలు అన్నీ ఉంటాయి కదా. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ ఉండకపోయినా కానీ దాంట్లో మనుజుడికి కోరికలు అనేటివి అలాగా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక ప్రవాహం లాగా ఐహిక బంధాలన్నీ, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సమాజము, కుటుంబము, ఆ సంఘంలో గౌరవ ప్రతిష్టలు, ఇవన్నీ కూడా అతనికి ఇంకొంచెం ఆనందాన్ని, ఐహిక సుఖాలు విపరీతంగా కోరుతా ఉంటారన్నమాట. అది అట్లాంటప్పుడు బంధాల్లో చిక్కుకుని ఉన్నంతసేపు ఆ బంధాల్లో భక్తియుత సేవ తెలీదు. అది భక్తియుత సేవలో ఎంత ఆనందం ఉన్నది అని కూడా తెలుసుకోలేరు అనమాట. ఒక వ్యక్తికి ఐహిక సుఖముల పట్ల కానీ బ్రహ్మైక్యం పట్ల కానీ కోరిక ఉండొచ్చు. ఆ 2 విధములకు కోరికలను భౌతిక కామనలుగానే పరిగణింపబడుతుంది. 2 ఉన్నాయి. అంటే నాకు ఐహిక సుఖాలు కావాలి, మళ్ళీ బ్రహ్మైక్యము కావాలి అంటే అది కూడా భౌతిక భావన అనమాట. 2 ఉంటాయి. అంటే నిరాకారవాదులు ఉంటారు కదా, ఎంతసేపు శూన్యాన్ని ఆరాధించేవారు. భగవంతుడు ఆకారం లేదు, అది అంతా ఒక శూన్యమే. ఆ శూన్యంలో లీనమైపోవాలని కోరుకుంటారనమాట వాళ్ళు. అది దేవాది దేవునితో ప్రేమానుబంధం పెట్టుకుంటే వాళ్ళకు కలుగు దివ్యానందమును గ్రహింపచాలరు. అంటే భగవంతుడికి ఆకారమే లేదే అనుకునే వాళ్ళు భక్తియుత సేవలు ఎవరికి నిర్వర్తిస్తారు? వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేసి లీనమైపోవాలని బ్రహ్మైక్యం పొందాలా అనుకుంటుంటారు అనమాట. ఆయనకి భక్తియుత సేవ అంటే భగవంతుణ్ణి సాకారుడిగా ఒక అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాంట్లో పొందే ఆనందం వేరే. ఆ ఆనందం వాళ్ళకి తెలీదు. వారి పరమ లక్ష్యం బ్రహ్మైక్యము పొందుటయే. ఎవరైనా చదువుతారా మాతాజీలు ఇక్కడి నుంచి? నేను చదువుతాను మాతాజీ. ఎక్కడి నుంచి చదవమంటారు? ఇక్కడ నుంచి చదవండి. ఈ భావము భౌతిక భావన యొక్క పరిణామమే కానీ వేరు కాదు. భౌతిక జగత్తులో ప్రతి వ్యక్తియు తన తోటి వారందరిపైనను అధికారి కావాలనని ప్రయత్నించుచున్నను. ప్రతి వ్యక్తియు తన కులములోనో, సంఘములోనో, జాతిలోనో ఇతరందరికన్నను తాను అధికుడిగా ఉండవలనని భౌతిక దృష్టితో పోటీ పడుచున్నను. ఈ ఆధిక్యమును మరింత పొడిగించినచో జగత్తంతటిలో పరమేశ్వరుడైన దేవాది దేవుడితో తాను ఏకము కావాలనని వ్యక్తి కోరుచున్నను. స్వల్పముగా పరిణితి చెందినదైనను ఇది కూడా భౌతిక భావనయే. కిందది కూడా చదవమంటారా మాతాజీ? వేరే వాళ్ళకి ఇద్దాంలేండి మాతాజీ అవకాశము. ధన్యవాదాలు మాతాజీ.
ఈ పరమ లక్ష్యము బ్రహ్మైక్యం పొందడం అనేది. నిరాకారవాదులు ఎంత ధ్యానము ఏం చేసినా ఆయనలో లీనం అవ్వాలనేది కూడా అది భౌతిక భావనే అన్నమాట. ఈ భౌతిక జగత్తులో వ్యక్తులందరికీ పోటీ మనస్తత్వం ఎట్లుంటుందో తెలుసు మనకి. ఒక చిన్న ఉద్యోగం అయితే ఇంకో ఉద్యోగం, పక్క వాళ్ళకి ప్రమోషన్ వస్తే మాకు రావాలి. స్టూడెంట్స్ లో అయితే పిల్లవాళ్ళకి ఒక ర్యాంక్ వస్తుంది, ఆ కాలేజీలో చేరాలి, ఈ కాలేజీలో చేరాలి, ఇంకా పైకి ఎదగాలి. అలాంటి దాంట్లో ఇంకా అధికారులు ఎక్కువగా ఈ అధికారం కోసం పోరాటం అనేది, మంత్రి పదవులు, దానిపైన ఇలా రాజ్యాకాంక్ష, ఇవన్నీ కూడా ఎక్కువ కాంక్షలు ఎక్కువైపోతుంటాయి అనమాట. ఇంకా తన వాళ్ళ దీంట్లోనూ అది సంఘంలో జాతిలో అందరికంటే నేను టాప్ మోస్ట్ ఉండాలి అని చెప్పేసి ఈ భౌతిక భావనలే పోటీ పడుతూ ఉంటారు. ఇంకా అలా పోటీ పడుతూ ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మికం అంతా నాకు తెలిసిపోయింది అనేసి ఈ మేమే దేవుళ్ళం అని కూడా చెప్పుకుంటారు అనమాట. నేనే దేవుడిని, ఇంత సాధించాను, నేను దేవుడితో సమానం అని కోరుతూ ఉంటాను. దేవాది దేవుడితో ఈ జగత్తంతటితో పరమేశ్వరుడు తాను ఏకం కావాలని వ్యక్తి కోరుచుంటూ ఉంటారు. ఇది భౌతిక భావన అనమాట. ఇంకా ఆధిక్యంతో ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఎవరైనా చదువుతారా? నేను చెప్తాను మాతాజీ. ఎక్కడి నుంచి మాతాజీ? కొందరు అదే ఈ పోటీ మనస్తత్వంలో ఆయనలో భగవంతుల్లో ఐక్యమైపోవాలి, ఏకం కావాలంటే నిరాకారవాదులు కోరుతారు కదా, ధ్యానంతో అలా ఐక్యమైపోవాలని కొందరు కోరుతారు. కొందరు తామే దేవుళ్ళమని చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చదవండి మాతాజీ. కానీ మానవ జీవితంకు సంబంధించిన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక భావన వ్యక్తి తన నిజ స్థితిని పరిపూర్ణముగా నెరుగుట, దేవాది దేవులతో ప్రేమ పూర్వకమగు భక్తి ముక్తి సేవ రూపమైన దివ్యానుబంధమును కలిగించుకొనవలయనని గుర్తించుట, తాను పరిమితుడనని దేవాది దేవుడు పరిమేయుడని వ్యక్తి గుర్తింపవలేనని. అందుచే వ్యక్తి తానెంతగా కోరినను దేవాది దేవుల్లో ఐక్యమై పొందుట అసంభవము. అందుచే తనకు ఎక్కువ ప్రాధాన్యమును భౌతిక పరముగా గాని అధ్యాత్మ పరము గాని సంపాదించుట ద్వారా తన ఇంద్రియాలకు సంతుష్టాన్ని చేకూర్చుచు ఏ వ్యక్తి అయినను భక్తియుక్తి సేవలో గల మధుర సానుభూతిని గుర్తింపజాలడు. అందుచే శ్రీల రూప గోస్వామి భక్తి ముక్తుల పట్ల పెట్టాను చూడండి. భక్తి ముక్తులను గూర్చిన ఈ వాంఛలను క్షుద్ర మాంత్రిక శక్తులను ప్రభావములతో పోల్చెను. రెండు విధములుగా కోర్కెలు కష్టములనే సంభవించును. భక్తి అనగా భుక్తి అనగా భుక్తి అనగా ఐహికానందము, ముక్తి అనగా భౌతికమైన ఆరాటముల నుండి విడివడి దేవాది దేవునితో ఐక్యమగు ఈ కోరికలు పిశాచము పట్టినట్టుగా పోల్చబడెను. ఐహిక భోగముల పట్ల గాని ఆధ్యాత్మికమైన బ్రహ్మైక్యము పట్ల గాని కోరికలు మిగిలిన యుండునంత వరకు ఎవ్వడును ఇంద్రియాతీతముగు భక్తి ముక్తి సేవ యొక్క రసామృత స్వాదమును గుర్తింపలేడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ సుఖాల గురించి చెప్పారు కదా, 3 రకాల సుఖాలని. భౌతిక సుఖము, ఆధ్యాత్మిక సుఖం, భక్తియుత సేవ వలన సుఖం. ఇందులో ఐక్య బంధాల్లో చిక్కుకున్న సేపు కానీ భక్తియుత సేవ వలన సుఖము తెలియదు, మూడవది తెలియదు అనమాట. ఐక్య సుఖాల పట్ల గాని బ్రహ్మైక్యం పట్ల గాని కోరుకుంటే అవి రెండు కూడా భౌతికవే. బ్రహ్మైక్యం పట్ల కోరిక ఎవరికి ఉంటుందంటే నిరాకారవాదులు బాగా యోగ ధ్యానం చేసి తపస్సు చేసి
భగవంతునిలో లీనమైపోతామని కోరుకుంటుంటారు కదా, అది చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ తాను ఇక్కడ ఏం తెలుసుకోవాలా, నా నిజస్థితిని తెలుసుకోలేదన్నమాట. పరిపూర్ణమైన మనం ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఈ ఈ ఈ పథంలో ప్రయాణించాలి అంటే మన నిజస్థితి, మనం భగవంతుని అంశలమని తెలుసుకుంటే ఆయనలో లీనమైపోవాలని కాదు, ఆయనతో ప్రేమపూర్వకము భక్తియుక్త సేవారూపమైన దివ్యానుబంధము. చెప్పాం కదా, ఆయన అర్చామూర్తులు ఏ రకంగా పూజించిన ఒక ఇంట్లోనే పెట్టుకోవచ్చు భగవంతుణ్ణి, ఏ రూపమైనా కానీ. దారు ఎన్నో ఉన్నాయి కదా భగవంతుణ్ణి, ఈ శిల్పం ద్వారా కానీ మనకి ఒక లోహం ద్వారా చేయొచ్చు, మట్టి ద్వారా చేయొచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా చిత్రపటం కావచ్చు. భగవంతుని రూపాన్ని మనము అర్చన ద్వారా ఆయనతో సేవ చేస్తూ ఉంటే భక్తితో సేవ అనుబంధం ఏర్పడుతుంది. తన పరిమితి ఇంతే. మేము ఈ భౌతిక జగత్తులో ఈ ఆత్మకి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇది భగవంతునికి ఉపయోగించాలి. భగవంతుడు అపరిమేయుడు, ఆయనతో ఎప్పుడు అందుకోలేము. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఆయనలో ఒక ఆధ్యాత్మిక స్ఫులింగం. మనం ఒక నిప్పురవ్వ వస్తూ ఉంటుంది కదా, మంట బాగా రేగినప్పుడు, అంతే మనము నిప్పురవ్వే. భగవంతుడు పెద్ద నెగడు అనుకోండి, రెండు నిప్పే. కానీ మనది ఎంత పరిమితి ఉంటుంది, సముద్రంలో నీటి బొట్టు అంత అనమాట. సముద్రం భగవంతుడు అయితే ఒక నీటి బొట్టు అంత. ఎంత ఎంత అసలు కొలబద్ద ఎట్లా ఉంటుంది చూడండి. ఆయన అపరిమేయుడు, అంటే పరిమితం లేదు ఆయనకి, అచింత్యుడు, మనకి అవగాహనకి అందడనమాట అని. అందుకే ఎంత కోరుకున్నా కానీ ఐక్యం చెందడం అనేది అసంభవం అనమాట. అందుకని భౌతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా సంపాదించడం ఎక్కువ ద్వారా ఇంద్రియాలకి సంతుష్టిని చేకూర్చి చూచి ఏ వ్యక్తి అయినా ఈ మధుర రసానుభూతిని, అంటే ఎవరైతే భౌతికంగా ఎంత సంపాదించడం, ఆధ్యాత్మికంగా పరంగా అంటే ఆయనలో లీనం కావాలనే ఉద్దేశంతో ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఈ భక్తియుత సేవ సుఖం ముందర అవి తక్కువ. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ రసానుభూతిని పొందలేదు. భగవంతునికి భక్తియుత సేవ ద్వారా పొందే ఆనందం అనమాట. మనకి దీంట్లో వస్తుంది, ఇది మనకి 9వ అధ్యాయంలో 2వ శ్లోకము, రాజవిద్యా రాజగుహయోగంలో భగవంతుడు చెప్తాను, సుసుఖం భక్తియుత సేవ అనేది సుఖమైంది, ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్తాడు అనమాట భగవంతుడు. అది మధుర రసానుభూతి. అందుకే ఈ భుక్తి ముక్తులను గురించిన ఈ వాంఛలను క్షుద్ర మంత్ర శక్తుల రూపగోస్వామి వారు చెప్పారు. క్షుద్ర మంత్ర శక్తుల ప్రభావంతో పోల్చారు. ఎందుకంటే ఆ క్షుద్ర మంత్రాలు అనేటివి ఎంత ఘోరంగా ఉంటాయో మనకు తెలుసు కదా. ఏవేవో మంత్రాలతో ఉపాసన చేసి అవన్నీ పొందాలని చూస్తూ ఉంటారు కొన్ని శక్తులు అనమాట. అలాగా భుక్తి అంటే ఐహిక ఆనందము, ముక్తి అంటే భగవంతుల్లో ఐక్యమగుట. హరే కృష్ణ. ఈ భుక్తి ఇక్కడంతా భౌతిక ఆనందం అయితే, ముక్తి అన్ని భౌతిక ఆరాటాల నుంచి విడిపడిపోయి ఆయనలో లీనమైపోవడం. హరే కృష్ణ. ఈ కోరికలు పిశాచం పట్టినట్లుగా అన్నమాట. కోరికలే కదా, ఎలాగైతే ఒక పిశాచం పట్టే మనిషి ఊగిపోతూ ఉంటాడో అలాగా పట్టినట్లుగా పోల్చబడింది. కాబట్టి ఇవి రెండు కూడా కోరికలే. భక్తియుత సేవ అంటే ఎలాంటి కోరిక లేని నిష్కామ సేవ అన్నమాట. అసలు ఒక కోరిక కూడా ఉండకూడదు. ఇవి కూడా కోరికే కదా. వైహిక సుఖాలు కావాలనేది కోరికే, ఆయనలో లీనమైపోవాలనేది కూడా కోరికే. అప్పుడు ఇంద్రియాతీతమగు, మన ఇంద్రియాలకు అతీతమైంది భక్తి యొక్క సేవ. ఈ రసామృత స్వాదనము. అందుకే భక్తి రసామృతం అని చెప్పారు. దీన్ని గుర్తింపలేరు, అది ఆస్వాదించలేదు. ఒక మధురమైన ఒక తీపి పదార్థం తిన్నామంటే దానివల్ల ఎంత మధురం వస్తుంది, ఒక మంచి సుగంధం భగవంతునికి అర్పించింది, అది మనం పీల్చుకుంటే ఎంత దివ్యానందం పొందుతాం. అలాంటి ఆ మధుర ఆస్వాదన అనేది చేయలేదన్నమాట. ఈ పేరు చదువుతారు ఎవరన్నా? హరే కృష్ణ. మేడం మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి. వైది భక్తి చేయుటకు సాధకుడికి కావలసిన అర్హతలు. శుద్ధ భక్తుడు ఎన్నడూను ముక్తిని కోరడు. శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుడిని ఇట్లు ప్రార్థించెను: ప్రియమైన నందగోప కుమార, పలువుర శిష్యులుండుట, అమితమైన ఐశ్వర్యం సిద్ధించుట, అందమైన భార్య, చివరకు భౌతిక జీవనము నుండి ముక్తి మొదలగు ఐహిక భోగములను వేటిని నేను కోరను. ఒకదాని వెంట ఒకటిగానే అనేక జన్మములెత్తుదునుగాక.
కాని నీ నుండి నేను ఆశించు వరం ఒక్కటే, నీ యందు నా భక్తి అచంచలమై నిల్చుగాక. శుద్ధ భక్తుడి దృష్టి దేవాది దేవుని లీలలు, నామములు, గుణములు, అవతారములు మున్నగు వానిచే అమితముగా ఆకర్షింపబడును. అతడు ఎట్టి ముక్తిని కోరడు. శ్రీ బిల్వమంగళ ఠాకూర్ ఇట్లనెను, నేను భక్తి రూపముగను నీ సేవలో నిమగ్నుడనై నచో ఓ ప్రభు, నేను అతి సులభముగా అడుగడుగున నీ ఉనికిని గుర్తింపగలుగుదును. ఇక ముక్తి అన్ననో అది చేతులు కట్టుకొని నా ద్వారము వద్ద నిలిచి నన్ను సేవించుటకై నిరీక్షించియుండును. కృష్ణ కర్ణామృతము 1.07. అందుచే శుద్ధ భక్తులకు ముక్తియు ఆధ్యాత్మిక విమోచనమును అంతగా ముఖ్యమైనవి కావు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది శుద్ధ భక్తులు ఏం కోరుకుంటారు? ముక్తిని కోరరు అని మనకి ఈయన చైతన్య మహాప్రభు శిక్షార్థకం రచించారు కదా, దాంట్లో చెప్పడం జరిగింది అనమాట. ఏమని? నా ధనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిర హేతుకి త్వయి అని శిక్షాష్టకంలో 4వ శ్లోకం చెప్తుందనమాట. ప్రియమైన నందగోప కుమార, పలువురు శిష్యులుండుట, అమితమైన ఐశ్వర్యం సిద్ధించుట. అంటే ఒక ఆధ్యాత్మిక గురువుకి అక్కడ కూడా కొందరు గురువులకి ఏముంటుంది అంటే మన పరంపర గురువులు కాకుండా కొందరికి ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది శిష్యుల్ని పెట్టుకోవాలని, అమితమైన ఐశ్వర్యం. ఇప్పుడున్న స్వామీజీలు చూస్తుంటారు కదా, ఎంత ఐశ్వర్యము, ఎలా లగ్జరియస్ గా ఉంటారో అలా సిద్ధించడం, అందమైన భార్య గాని, అలాగే చివరకు భౌతిక జీవనం నుండి ముక్తి. ఇవన్నీ కూడా ఈ భౌతిక జీవనం నుండి ముక్తి అనేది కూడా, ముక్తి అంటే ఆయనలో లీనమైపోవడం, ఇది కూడా భౌతికమే అంటారు. ఇలాంటి ఐహిక భోగాలు నాకు వద్దు. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి గాని అనేక జన్మములు ఎత్తుదను గాని ఎన్ని జన్మలకైనా సరే నీ నుండి ఆశించు వరం ఒక్కటే, నీ యందు నా భక్తి అచంచలమే నిలుచుగాక. చైతన్య ప్రభు భక్తి యొక్క గొప్పతనాన్ని శ్లోకంలో చెప్తున్నారు. ఏ భౌతికమైన కోరికలు ఏవి వద్దు, నాకు కేవలము నీ భక్తి మాత్రమే నాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇలాగా భగవంతుడు శుద్ధ భక్తునికి ఏం కావాలి మరి? ఇవన్నీ వద్దంటున్నారు కదా అంటే, నిరంతరము దేవాది దేవుని లీలలు స్మరించుకోవాలి. ఆయన నామ రూప గుణ లీలలు అవతారాలు ఇవే శుద్ధ భక్తుల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి అన్నమాట. ఎలాంటి ముక్తిని వాళ్ళు అసలు కోరుకోరనమాట. బిల్వమంగళ ఠాకూరు కృష్ణ కర్ణామృతం రాశారు. చాలా చక్కటి భగవంతుని స్తుతించారనమాట. అందులో ఈ ఒకటి చెప్తోందనమాట ఒక శ్లోకం, భక్తి రూపమగు నీ భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటే అడుగడుగున నువ్వే కనపడుతూ ఉంటావు నాకు. కానీ ముక్తి అనేది అంటే లీనమైపోవడం, అది నాకు గుమ్మంలోనే చేతులు కట్టుకొని నిలబడింది అంటారు. నిలబడి నన్ను సేవించుటకై నిరీక్షించింది. ముక్తి పొందడం ఆయన దృష్టిలో సులభం, ఆయనలో లీనమైపోవడం నాకు అదొద్దు. ఎందుకంటే అక్కడికి ఎండ్ అయిపోతుంది, అవసరం లేదు. మామూలుగా భగవంతుని ముక్తి అని వీళ్ళు వెళ్తాం బ్రహ్మజ్యోతి వెళ్తని నిరాకారవాదులు చెప్తుంటారు కదా. ఆ బ్రహ్మజ్యోతి ఏదో కాదు, భగవంతుని యొక్క శరీర కాంతి, దాంట్లో లీనమైపోవాలనేది వాళ్ళది ఆకాంక్ష. అక్కడికి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటుందన్నమాట భగవంతుని తెలుసుకునే వరకు. అది కూడా ఒక కోరికే. అందుకనే శుద్ధ భక్తుల ముక్తియు ఆధ్యాత్మిక విమోచనము అంతగా ముఖ్యమైనవి కావు, ఆశించరు శుద్ధ భక్తులు. నా ధనం నా జనం నా సుందరి కవితాం వా జగదీశ కామయ్య మమ జన్మం జన్మనీశ్వరి భవతాత్ భక్తి రహైతుకి త్వయి. ఓకే, ఇక్కడి నుంచి అవుతారా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి శ్రీమద్ భాగవతము 3:25. మాతాజీ శ్రీమద్ భాగవతం మాతాజీ శ్రీమద్ భాగవతము 3:25-36లో కపిలదేవుడు తన తల్లి యొక్క దేవహూతికి ఇట్లు ఉపదేశించును. తల్లి, శుద్ధ భక్తులైన వారు నా వివిధ రూపములను, నా ముఖ సౌందర్యమును, నా అంగాంగ సౌందర్యమును చూచి మురిసిపోవుదురు. నా దరహాసము, నా లీలలు, నా చూడ్కులు వారికి అతిలోక సుందరముగా కనిపించుచు
వారి మనసులను నిరంతరము నన్ను గూర్చిన తలంపుతోనే నింపివేయును. వారి జీవితములు నాకే పూర్తిగా అంకితమగులును. అట్టి భక్తులు ఏ విధమైన ముక్తిని గాని ఐహిక సుఖములను గాని ఆపేక్షించకపోయినను వారికి నా ధామములో నిత్య పాశ్చాదుల మధ్య స్థానము కల్పింతును. శ్రీమద్ మాతాజీ ఇది కూడా చదువుతారా? చదవండి. శ్రీమద్ భగవతంలోని ఈ ప్రమాణము మాతాజీ భాగవతము అనండి. భాగవతంలోని ఈ ప్రమాణము శుద్ధ భక్తునకు భగవద్ధామములో భగవానునితో సాయుధ్యము కలిగింపగలగదును, ధైర్యమును సమకూర్చును. ఈ సందర్భములో శ్రీల రూప గోస్వామి శ్రీకృష్ణుని చరణార విందముల పట్లను అతని సేవ పట్లను ఆకర్షితుడై నిరంతరము దివ్యానందముతో నిండి ఇండు హృదయము గల భక్తుడు సహజముగానే నిరాకారవాదులకు మిక్కిలి విలువైన ముక్తిని కోరడని వ్యాఖ్యానించెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కపిల దేవుడు, మనకి కపిల దేవుడు భగవంతుడి అవతారమే అనమాట. ఆయన తన తల్లికి సాంఖ్య జ్ఞాన యోగం చెప్తాడు అనమాట. ఆయన చెప్పినప్పుడు చెప్తారు, ఎంతమంది శుద్ధ భక్తులు ఏం కోరుతారంటే, మనకు భగవంతుడు ఎవరు, ఆయన ఒక్క రూపాలు, ముఖ సౌందర్యం, మనకి శ్రీకృష్ణ భగవాను సర్వాకర్షకుడు, మదన మోహనుడు అనమాట, మోహిని రాధారాణి. కానీ ఆయన వేల కొద్ది మన్మధులు కంటే కూడా అత్యధిక సౌందర్యం కలవాడు అనమాట. అందుకు ముఖ సౌందర్యం, అంగాంగ సౌందర్యం ఆయనను ఎంత వర్ణించినా తక్కువే, వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే అంత సౌందర్యవంతుడు భగవంతుడు అనమాట. షడ్గుణేశ్వర సంపన్నుడు కదా ఆయన. మల్హిపించావ చూడాంగం, ఆయన తల మీద నెమలి పించం ఉంటుంది, చేతిలో వేణు ఉంటుంది, పట్టు పీతాంబరాలు, మెడలో వనమాల, ఒక అద్భుతమైన నీలమేఘశ్యాముడు ఆయన. అందుకని అందరూ భక్తులు ఎప్పుడు ఆయన అలంకరించుకుని ముగిసిపోతుంటారు అనమాట. ఈ దరహాసం, ఆయన చిరునవ్వు, ఆయన లీలలు, ఆయన చూపులు అతి సుందరంగా కనిపిస్తూ మనస్సులను నిరంతరము ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళంతా ఉన్నతాధికారులు అంతే కదా, వారి జీవితాలు పూర్తిగా అంకితములవుతాయి. అట్టి భక్తులు ఏ విధమైన ముక్తిని కానీ ఐహిక సుఖములు కానీ ఐహిక సుఖములు అయినా కానీ ముక్తి ఆయనలో లీనమైపోవాలా అనేది నిరాకారవాదులు కోరుకుంటారు కదా. ఇవి శుద్ధ భక్తులు ఎప్పటికీ వాంఛించకపోయినను వారికి నాధామములో నిత్య పార్షదుల మధ్య స్థానం ఉంటుంది. గోలోక బృందావనంలో ఆయన అనుయాయుల మధ్య భగవంతుడు స్థానం కల్పిస్తానని చెప్పేసి కపిల దేవుడు తల్లికి చెప్పిండేది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనమాట. ఇది బేలు మంగళ ఠాకూర శ్లోకం కదా. ఓకే. భక్తి స్థిరతరా భగవన్ యది స్యాత్ దేవైన నపలతి దివ్య కిశోరమూర్తి ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే స్మాన్ ధర్మార్థకామగతయ సమయ ప్రతీక్ష. ఇది మనకి కపిల దేవుడు చెప్పింది అనమాట. తైర్ధర్మనీయా వయనైరుదార విలాసహు ఆశేక్షిత నామక వామ సూక్తైః హృతాత్మనో హృత ప్రాణాంశ భక్తిరనిత్యతో మే గతిమన్వీం ప్రయుంక్తే. హరే కృష్ణ. ఇలాంటిదే ఇంకో శ్లోకము ఇక్కడ అది చెప్పాం కదా. ఈ ప్రమాణం అంటే ఏదైతే దేవహూతికి కపిల భగవాన్ చెప్పారో ఈ ఉదాహరణ శుద్ధ భక్తుడికి అవి భాగవతం ద్వారా తెలియజేయడం ద్వారా ధైర్యం వస్తుంది అనమాట శుద్ధ భక్తుడికి. అదే భగవంతుడికి మనం ఆయన పార్షదులుగా వెళ్ళిపోతాము, ఆయన దగ్గరే ఆయన అంచెడ్డుగా ఉండిపోయి ఆయనకి సేవ చేసుకుంటూ ఉంటామనే ధైర్యం వస్తుంది అనమాట. అందుకని ఆయన రూపగోస్వామి ఏమన్నారంటే, ఆయన పట్ల ఆయన చరణాల విందాల పక్కన ఆయన పాదపద్మాలని సేవిస్తూ ఆ సేవ పట్ల ఆకర్షితులై అదే ఆధ్యాత్మిక దివ్యానందంలో ఉన్న హృదయం అంతా గల అలాంటి భక్తుడికి ఈ సహజంగానే ఈ నిరాకారవాదులకి విలువైన ముక్తిని కోరడు, ఎప్పటికీ కానీ ముక్తిని వాంఛించరు అనమాట. ముక్తి అంటే చాలా మంది ముక్తి పొందేశారు అంటూ ఉంటారు. ముక్తి అంటే ఆయనలో లీనమైపోవడం, అది శుద్ధ భక్తులు ఎప్పటికీ అడగరు. ఆయన సేవే, ఆయన దగ్గర ఉండాలి, ఆయన సేవ చేసుకోవాలి. ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఇట్టి మరి ఒక శ్లోకం కూడా
శ్రీమద్ భాగవతం 3.25-34లో కలదు. అందు కపిలదేవుడు మళ్ళీ కపిలదేవుడే దేవహూతికి చెప్తున్నారు అనమాట. ఎవరి హృదయాలు నిరంతరము నా పాదపద్మల సేవలో నిమగ్నులై ఉండునో, ఎవరు నన్ను సంతృప్తిపరచుటకై ఏమి చేయుటకైనా సిద్ధపడిందో, ముఖ్యంగా ఎవరు నా గుణములను, లీలలను, రూపములను అర్థం చేసుకుంటకై ఒక చోట చేరి సామూహికముగా ఇంద్రియాతీతమైన దివ్యానందమును అనుభవించుచుందరో, అట్టి నా భక్తులు ఎన్నడూను నాతో ఐక్యమగుటను కోరుకొనరు. అదే మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఇప్పటికే కానీ భక్తులు ఎప్పటికీ భగవంతుని చరణాల మీద నేను నిమగ్నమై ఉండి ఆయనకి మన ఇంద్రియాలకి సంతృప్తి పరచగలుగుతానమాట. ఋషికేశుడు ఆయన భగవంతుని ఇంద్రియాలను తృప్తిపరచాలి. మన ఇంద్రియాలన్నీ ఆయన సేవకే ఉండాలన్నమాట. ఆయనకి తృప్తిగా ఇందులో అర్థం ఎక్కడైతే భక్తులంతా గుణాలు, లీలాలు, రూపాలను అర్థం చేసుకుంటారు, ఒక చోట సామూహికంగా ఇంద్రియాతీతమైన దివ్యానందాన్ని చేయాలి. ఒక చోట చేయాలంటే భక్తుల సాంగత్యం, అక్కడ సాధు సంఘం, భక్తులంతా ఒక సాధు సంఘం ద్వారా అక్కడ చేరి సంకీర్తన ద్వారా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు కదా, అలాగే సంకీర్తన ద్వారా ఒక చోట చేరి దివ్యానందాన్ని అనుభవిస్తుంటారు. ఆ సంకీర్తనలో భగవంతుని లీలలు గానం చేస్తూ అన్నమాట. అది అట్లాంటి భక్తులు ఎప్పుడు ఐక్యం కావాలని కోరుకోరు. ఐక్యం అనేది అట్లుండను, నా ధామములో నాతో సమానమగు స్థానం గాని, నాకు గల షడ్గుణైశ్వర్యాలు గాని, నాతో సాంగత్యము, నాతో సమానమగు శరీర లక్ష్యం కానీ అనుగ్రహించునను వారి వారిని నిరాకరించరు. ఇవి ఏం చెప్తున్నారంటే, ఇవి మనకి 5 ముక్తులు ఉంటాయి కదా. ఒకటి సాయుధ్య ముక్తి, ఆయనలో లీనమైపోవడం. అలాగే సారూప్యం, ఆయనలాగే రూపలక్షణాలు తెచ్చుకోవడం అనమాట, చతుర్భుజ రూపుడుగా. సాలోక్యం, ఆయన లోకంలో ఉన్న సమానమగు స్థానములో కానీ ఆయన లోకంలోనే సమానంగా. షడ్గుణైశ్వర్యాలు, నాతో సాంగత్యముగా, నాతో సమానముగా శరీర లక్షణాన్ని ఇస్తానన్నా గాని, ఆయన నేను ఎట్లున్నాను అలాగే ఇస్తానన్నగా నాకు అవి కూడా వద్దు. నీకు మేము దాసులము, మేము సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్ అనేసి నీ సేవే మాకు ముఖ్యము అనేసి అని చెప్తారనమాట. ఒక దిశగా రేణువుగా చెప్పింటారు కదా శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు. అలాగా ఏదో పతితమ్మాం విషమే భవాంబుతావు, ఏదో కారణం చేత వచ్చి పడ్డాం, మళ్ళీ నిన్నే చేరుకోవాలి మేము అని. అలా భక్తియుత సేవ చేయటంలోనే సంతృప్తి చెందుతారని. ఇంకా భాగవతంలో ధ్రువ మహారాజు ఏమన్నారో చూద్దాం. ప్రభు, నీ పాదపద్ముల ధ్యానంలో శుద్ధ భక్తులు పొందు దివ్యానందంతో నిరాకారవాదులు ఆత్మ సాక్షాత్కారాలు పొందు అతీంద్రియానందమునకు ఎట్టి పోలికయో లేదు. నిరాకారవాదులు అసలుకి భగవంతునికి ఒక రూపమే లేదనే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? ఒక శూన్యాన్ని తప్ప, ఒక బ్రహ్మజ్యోతిని. ఎప్పుడు లీనమైపోవాలా, మాకొద్దు, ఏ భక్తితో ఏ చెట్టు కింద వెళ్ళి ఒక అడవిలో అలా ధ్యానం చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోవాలా అని చెప్పేసి కోరుకునేవాళ్ళు. ఈ భక్తియుత సేవలో ఈ అతీంద్రియ ఆనందం చూడండి. మనకి ఏవి ఇస్కాన్ టెంపుల్స్ లో చూస్తే కృష్ణాష్టమి నాడు కావచ్చు, ఆ సంకీర్తనలలో ఎప్పుడైనా కానీ. అలాగే ఇది కూడా ఇది మనకి పూరి రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ రథోత్సవాల్లో ఎంత ఆనందాన్ని పొందుతూ సంకీర్తన చేస్తూ ముందుకి రథయాత్ర జరుగుతూ ఉంటుంది, జగన్నాథ రథయాత్ర. అవి వాటిల్లోనూ ఎంత ఆనందాన్ని పొందుతుంటారు. సంకీర్తనల్లో భక్తులు ఆడుతూ పాడుతూ ఉంటారనమాట. అట్లాంటి దివ్యానందంతో వీళ్ళ ఆనందం, నిరాకారవాదులు ఆత్మ సాక్షాత్కారం, వాళ్ళు వస్తారు ఆత్మ సాక్షాత్కారానికి ఆధ్యాత్మిక జ్ఞానంలో. అలాంటిది పోలిక లేదు అని. అందుకే కామ్యకర్మల్లో చేయవారు ఉత్తమ లోకాలని పొందుతులేమో తప్ప వారు ఎట్లు నిన్ను అర్థం చేసుకోగలరు. భౌతిక లాభం కొరకే పని చేస్తుంటారు, భగవంతుని భౌతిక కోరికల కొరకే పిలుస్తూ మనకి సేవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళకి శుద్ధ భక్తులు పొందే ఆనందంలో సమానముగా ఆనందం ఎట్లా అనుభవింపగలరు అని చెప్పి ఈ శ్లోకంలో కూడా మళ్ళీ ఒకసారి ధ్రువ మహారాజు చెప్పడం జరిగింది అనమాట. ఇంతటితో ఈ చాప్టర్ ఇక్కడికి ముగుస్తోంది. అంటే శుద్ధ భక్తుల యొక్క వైదీ భక్తి సాధకుని మనము వైదీ భక్తి అనేది ఎక్కడొచ్చింది మనకి? సాధన భక్తిలో 2 ఉన్నాయి కదా. వైదీ భక్తి వైదిక నియమాలను అనుసరించి ఆధ్యాత్మిక ఆచార్యుని పర్యవేక్షణలో భగవంతునికి భక్తియుత సేవ చేయడం. అది కొద్ది క్రమానుగతంగా భగవంతుని పట్ల అనురాగాన్ని పెంచుకుంటే రాగానుగ భక్తి అవుతుంది. సో
మనకి సాధనా భక్తి 2 రకాలు, వైదీ భక్తి, సాధన రాగానుగ భక్తి అని చెప్పాం కదా. అందులో వైదీ భక్తి, ఆ వైదీ భక్తి సాధకుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యోగ్యతల గురించి ఈ చాప్టర్ లో చెప్పడం జరిగింది. హరే కృష్ణ. రేపు మళ్ళీ మనం 4వ చాప్టర్ లో ముక్తి కన్నా భక్తియే విశిష్టత కలదని మరింతగా చూద్దాం. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాత